నెల్లూరు జిల్లా కావలిలో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీకి పాల్పడ్డారు. పట్టపగలు గంటల వ్యవధిలోనే 4 ఇళ్లలో చోరీ చేశారు. 59 సవర్ల బంగారం అపహరించారు. వెంగళరావు నగర్, జనతాపేట, ఇందిరానగర్ ప్రాంతాల్లో ఈ చోరీలు జరిగినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తోంది. చోరీకి పాల్పడిన ముఠా కడప వైపు వెళుతున్నట్లు తెలుసుకున్న పోలీసులు అక్కడి పోలీసు అధికారులకు సమాచారం అందించారు. కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. స్కూల్ నుండి తిరిగి ఇంటికి 1 గంటకి తిరిగి వచ్చేసరికి మా తలుపులన్నీ బ్రేక్ చేసి ఇంట్లో బీరు వాళ్ళ బట్టల గిట్టలు అన్నీ లాగేస్తున్నారు. వీళ్ళు చూస్తుంటే లాకర్లో ఉన్న తాళం పగలగొట్టి లాకర్లో ఉన్నటువంటి 3 కేజీ వెండిని దొంగలు ఎత్తుకెళ్లారు. మిగతా గోల్డ్ కొద్దిగా ఇంట్లో ఉంది, అది చూసుకున్నాము. మిగతా ఎంత ఉందో ఇంకేమేమి ఉన్నాయో చూసుకోవాల్సి ఉంది. తాళం కింద పడింది కదా, లోపలికి వెళ్ళి చూస్తే ఇక మొత్తం ఖరాబ్ అయిపోయింది. సంగతి అర్థమైపోయింది. నేను మా సార్కి ఫోన్ చేసి మేడంకి చెప్పాను. తర్వాత 100 డైరీ చెప్తే వాడు ఇంట్లోనా 2 మంది కాదు, మా పిల్లలు హాస్టల్లో ఉంటారు. ఎంత పోయింది? ఎంత 9 సవాళ్ళు. డబ్బులు ఒక మారుతి వైట్ కలర్ స్విఫ్ట్ డిజైర్ కారు, బ్లాక్ స్టిక్కరింగ్తో ఉన్నది, అంటే గ్లాసెస్. ఈ కారులో ఒక టీము నేరాలు చేస్తూ తిరుగుతుందని చెప్పి సమాచారం ఉంది. దీనికి తగ్గట్టుగా మేము కూడా కొన్ని స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి అవుట్స్కట్స్లో ఇట్లాంటి వెహికల్స్ ఎక్కడైనా కనిపిస్తాయని చెప్పి చెక్ చేస్తూనే ఉన్నాము. ఈ 3 ఇళ్లలో వాళ్ళు అటెంప్ట్ చేశారు. అందులో 2 ఇళ్లలో ప్రాపర్టీ పోయినట్టుగా ఏం చెప్పలేదు. బట్ ఒక ఇంట్లో మాత్రం 47 గోల్డ్, 40,000 క్యాష్ పోయినట్టుగా చెప్తున్నారు. క్లూస్ టీము అందుకే నెల్లూరు నుంచి వస్తుంది. ఫింగర్ ప్రింట్స్ అట్లాగే మేము ఎన్ రూట్లో ఉన్న సీసీ కెమెరాలని కూడా చెక్ చేస్తున్నాము. దాని ద్వారా కూడా మేము ఆ వెహికల్ని, కేసుని అరెస్ట్ చేసి సాధ్యమైనంత త్వరగా ఈ కేసు డిటెక్ట్ అయ్యే విధంగా మేము ప్రయత్నం చేస్తాం.